తయారు చేసేది బీట్రూట్ శనగపప్పు ఫ్రై. తాలింపు గింజలు శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి వేగిపోయినాయి. ఉల్లిపాయ ముక్క వేస్తున్నా. వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. వేగిపోయినాయి. పూర్తిగా ఉల్లిపాయ వేయాల్సిన అవసరం కూడా లేదు, దీంట్లోనే వేగిపోతుంది. కూరగాయలు ఇది బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత బీట్రూట్ ముక్కలు వేస్తున్నా. ఇప్పుడు స్టవ్ మంట పెట్టి ముక్కలన్నీ మగ్గిపోయినవి. అవి ఉడికినాయి. ఉడికిన తర్వాత కొబ్బరి పొడి, నేను కారము, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ చేశాను. గరం మసాలా పొడి లేదా ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడిలోనే ఇవన్నీ వేసాను. చెక్క, లవంగా ఇవన్నీ అవి వేసిన పొడి, కొత్తిమీర ఇదంతా వేసిన తర్వాత బాగా కలపాలి. బీట్రూట్ కర్రీ అయిపోయింది. బీట్రూట్ ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. బీట్రూట్ ఫ్రై అయిపోయింది. శనగపప్పు ఫ్రై చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇలా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో పెట్టండి. బీట్రూట్ శనగపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా నాలాగే తయారు చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరిలానే నన్ను ఆదరించండి.